మినీ యాక్షన్ క్రేజ్ ఆటగాళ్ల పంట పండించింది. ఐపీఎల్ వేలం హిస్టరీలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు ఆస్ట్రేలియన్ స్కీపర్ ప్యాట్ కమిన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను 20,50,00,000కు బ్యాగ్ లో వేసుకుంది. ఇక 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ప్యాట్ కమిన్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడ్డాయి. మధ్యలో ముంబై తప్పుకోగా బెంగళూరు ఎంట్రీ ఇచ్చింది. ఆర్సీబీ, సీఎస్కే పోటీ పడగా తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్సీబీ, ఎన్ఆర్హెచ్ పోటాపోటీగా వేలం పాట పాడాయి. అమాంతం రేటు పెంచుకుంటూ పోయాయి. చివరకు 20,50,00,000కు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. డారిల్ మిచెల్ ను 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. హర్షల్ పటేల్ ను 11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ కోటితో వేలంలోకి రాగా పంజాబ్ జట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో ఢిల్లీ తప్పుకోగా చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో రేటు మరింత భారీగా పెరిగింది. చివరకు 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. 4,20,00,000కు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ మినీ యాక్షన్ క్రేజ్ ఆటగాళ్ల పంట పండించింది. ఐపీఎల్ వేలం హిస్టరీలోని అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు ఆస్ట్రేలియన్ స్కీపర్ ప్యాట్ కమిన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను 20,50,00,000కు బ్యాగ్ లో వేసుకుంది. 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ప్యాట్ కమిన్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడ్డాయి. మధ్యలో ముంబై తప్పుకోగా బెంగళూరు ఎంట్రీ ఇచ్చింది. ఆర్సీబీ, సీఎస్కే పోటీ పడగా తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ పోటాపోటీగా వేలం పాట పాడాయి. అమాంతం రేటు పెంచుకుంటూ పోయాయి. చివరకు 20,50,00,000కు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. డారిల్ మిచెల్ ను 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. హర్షల్ పటేల్ ను 11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ కోటితో వేలంలోకి రాగా పంజాబ్ జట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో ఢిల్లీ తప్పుకోగా చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో రేటు మరింత భారీగా పెరిగింది. చివరకు 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. 4,20,00,000కు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ సయ్యద్ అందిస్తారు. సయ్యద్, చెప్పండి, ఐపీఎల్ వేలం హిస్టరీలోని అత్యధిక ధరకు ఆస్ట్రేలియన్ స్కిప్పర్ ప్యాట్ కమిన్స్ అమ్ముడుపోయినట్టు జరుగుతుంది. మరి దీని గురించి ఏం చెప్తారు? ఇది ఒక మిరాకిల్ అనుకోవచ్చా? మిరాకిల్ అనుకోవచ్చు. మనం ఎట్లయింది అంటే యాక్చువల్లీ వరల్డ్ కప్ గెలిపించినాడు ప్యాట్ కమిన్స్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. మనకి హైదరాబాద్ లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ కి బౌలర్స్ కి ఒక తక్కువ ఉండే బౌలర్స్ కి, ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ తర్వాత ఓవర్సీస్ బౌలర్ లేరు అక్కడ. దానికోసం తీసుకున్నారు దానికి. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవ్ టు హైదరాబాద్. క్యాప్టెన్సీ ఆల్సో ఐ థింక్ క్యాప్టెన్సీ ఆల్సో ఇవ్వచ్చు. దానికోసం వాళ్ళు ఎందుకంటే 80% ఫర్ క్యాప్టెన్సీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆడమ్ మార్కరమ్ కానీ క్యాప్టెన్సీ వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఈజ్ అ వరల్డ్ కప్ విన్నర్ ఆల్సో అండ్ టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనకు చూసిన చాలా మ్యాచెస్ వరల్డ్ కప్ లో మంచి మ్యాచెస్ గెలిపించినాడు, ఫైనల్స్ గెలిపించినాడు వరల్డ్ కప్ కి. దానికోసం ఇట్ ఈస్ వెరీ గుడ్. మీకు హైదరాబాద్ మంచి ఛాన్స్ ఉంది మనం అనుకోవచ్చు. ఎందుకంటే హైయెస్ట్ బిడ్డింగ్ లా ఇప్పుడు 20 crores అంటే ఎప్పుడు దాకా ఎవరు పోలే. సో ఇది ఫస్ట్ టైం హిస్టరీలో వరల్డ్ కప్ లా. సో ఇది వెరీ హ్యాపీ టు హైదరాబాద్ టీమ్ అండ్ రచిత్ రవీంద్ర ఆల్సో ఇన్ హైదరాబాద్. సారీ, వరుణేంద్ర హజరంగా. Both the Hyderabad teams, I think this time Hyderabad team is very good. So మనం చెప్పొచ్చు ఈ టైం మనకి, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో మనకి రాహుల్ డిపాటి కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ టీమ్, మాకరం కానీ ఐటమ్ మకరం కానీ వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవ్ టు హైదరాబాద్ చేసుకున్నారు. క్యాప్టెన్సీ కూడా మనం చెప్పొచ్చు 2.20 crores మీకు తీసుకున్నారంటే క్యాప్టెన్సీ కూడా మనం ఆలోచించవచ్చు. మంచి క్యాప్టెన్సీ ఈ టైం మనకి మంచిగా ఉంది హైదరాబాద్ గెలవడానికి. వెరీ గుడ్ మూవ్ టు హైదరాబాద్ చేసుకున్నారు. క్యాప్టెన్సీ కూడా మనం చెప్పొచ్చు 2.20 crores తీసుకున్నారంటే క్యాప్టెన్సీ కూడా మనం ఆలోచించవచ్చు. మంచి క్యాప్టెన్సీ ఈ టైం మంచిగా ఉంది హైదరాబాద్ గెలవడానికి. సయ్యద్ గారు, చెప్పండి. సయ్యద్ గారు, మొన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కప్ గెలుచుకుంది. మరి ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఉండడం వల్లే కమిన్స్ కి ఇంత డిమాండ్ పెరిగింది అనుకోవచ్చా? అందుకే సన్ రైజర్స్ తీసుకుంది అనుకోవచ్చా? 100% మీరు చూడండి, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా గెలిచిన వాళ్ళు. సో వాళ్ళు బ్యాలెన్స్ టీమ్ కి ఎట్లా ఆడిపియాలి, ఎట్లా చేయాలి, టీమ్ కి బ్యాట్స్మెన్ ఎప్పుడు చేయాలి, నో ఎవ్రీథింగ్. దానికోసమే వాళ్ళు తీసుకున్నారు మన హైదరాబాద్. సో వచ్చిన తర్వాత ప్యాట్ కమిన్స్ ఆల్సో ఇది మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ప్యాట్ కమిన్స్ కి. అండ్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఇండియా హైదరాబాద్ టీం బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. బౌలర్ కానీ మిడిల్ 6-7 ఓవర్ల బ్యాటింగ్ లో కూడా చేసుకోవచ్చు. అండ్ ట్రెవెటెడ్ హెడ్ చూడండి, వరల్డ్ కప్ ఫైనల్స్ లో మనకి ఆయన కూడా అది కూడా మన టీంలోనే ఉన్నాడు. రైట్ సయ్యద్ గారు, ఇంకో విషయం ఏంటంటే న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిషెల్ ను కూడా 14 కోట్లకు చెన్నై గెలుచుకుంది కదా, మరి దీనిపై మీ విశ్లేషణ ఏంటి? అదే నేను కూడా దాని అక్కడ దాకా పోయినారంటే, ఎందుకంటే చెన్నైలో 2-3 బౌలర్స్ లాస్ట్ టైం చూసినాం మనం. పేస్ బౌలర్స్ చెన్నైలో మనం చూస్తున్నాం. బట్ గెలిచిన లాస్ట్ టైం ఫైనల్స్ గెలిచిన అసలు పేస్ బౌలర్స్ చెన్నైలో లేరు. నేను అనుకున్నాను చెన్నైలో పోతారంటే వరుణ్ హాసుడు వాళ్ళు ఏం చేశారంటే చెన్నై వాళ్ళు రైడు పోయిన తర్వాత వాళ్ళు ఆ ప్లేస్ లేదు అక్కడ, ఎవరు తీసుకుంటారో వాళ్ళు కూడా అర్థం కాలే. సో ఆల్రౌండర్ కోసం వాళ్ళు తీసుకున్నారు రైడు పోయిన తర్వాత. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవ్ టు చెన్నై ఆల్సో. అండ్ మన వేరే టీం మనం చూసుకుంటే రచిత్ రవీంద్ర ఇస్ యంగ్స్టర్స్. అది కొంచెం అప్సెట్ అయినా, నాకు కొంచెం తక్కువ 1.5 crores తక్కువ పోయినాడు రచిత్ రవీంద్ర, అది అనుకుంటాం మనం. అండ్ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిషెల్ చివరి వరకు పోరాడాడు. మరి అందుకే డారిల్ మిషెల్ కి కొంత డిమాండ్ పెరిగింది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే హైదరాబాద్ ఇండియా అంత పెద్ద బౌలింగ్ ఇండియాకి. సో ఆ బౌలింగ్ మీద 2 matches లో 2 centuries కొట్టినాడు ఇండియాకి. సెమీఫైనల్స్ కూడా సెంచరీ. ఫస్ట్ మ్యాచ్ మనం ధర్మశాలలో ఆడినాం, అక్కడ కూడా సెంచరీ కొట్టినాడు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్ లో మనం సెంచరీ కొట్టినాడు. దానికోసం ఇండియా అంత మంచి బౌలింగ్, ఇండియాకి బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎంత మంచిగా ఉంటే దానికి పోరాటం ఉంటే దానికోసమే వాళ్ళు 11-10 ఆల్మోస్ట్ 10 crores దాకా పోయినారు వాళ్ళు. సో ఐ థింక్ ఇట్ 100%. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఏదైనా యంగ్స్టర్స్ మీరు చూస్తున్నారు, ఎవరైనా మా క్యాంప్ కానీ వేరే క్యాంప్ ఎవరైనా పిల్లలు చూస్తున్నారు, యంగ్స్టర్స్ మీరు ఎట్లా వాళ్ళు కష్టపడి ఇక్కడ దాకా వచ్చినారంటే. సో హార్డ్ వర్క్ ఏం ఉండదు క్రికెట్ లో. మీరు మంచి హార్డ్ వర్క్ చేయండి, పర్ఫార్మెన్స్ చేయండి, 100% మీకు అవకాశం దొరుకుతుంది. హార్డ్ వర్క్ ఏం ఉండదు క్రికెట్ లో. మీరు మంచి హార్డ్ వర్క్ చేయండి, పర్ఫార్మెన్స్ చేయండి, 100% మీకు అవకాశం దొరుకుతుంది.
అంటే సయ్యద్ గారు ఎలా చూడొచ్చు ఇప్పుడు ఐపీఎల్ వేలం చరిత్రలోనే ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. మరి దీన్ని ఎలా చూడొచ్చు ఇన్ని కోట్లకి సన్ రైజర్స్ దక్కించుకోవడం? 100% మీరు చూసుకోవచ్చు. మేము లాస్ట్ టైం మనం చూసినాం, మనం శామ్ కరణ్ కానీ, మ్యాక్స్వెల్ కానీ అండ్ యువరాజ్ సింగ్ కానీ ఫస్ట్ సెకండ్ ఉన్నారు వాళ్ళు. సో దాని 20 crores దాకా ఇప్పుడు దాకా పోలే అంటే ఇట్ ఈస్ వెరీ ఐపీఎల్ ఏ లెవెల్ దాకా వెళ్ళిపోయింది మీరు చూసుకోండి. వేరే ఫ్రాంచైజీ కానీ, వేరే T20 ఫార్మాట్ కానీ, మన దుబాయ్ లా, పాకిస్తాన్ లా, ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడ అయితే వాళ్ళు ఇటువంటి 20 crores అంటే వాళ్ళకి ఓన్లీ గెలిచి ఉంటది. ఒక్క ప్లేయర్ కి 20 crores మనం ఆడిపిస్తాం. ఇట్ ఈస్ ఐపీఎల్ అంటే ఇది నాట్ ఏ స్మాల్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ ప్లాట్ఫామ్ అనుకుంటాం మనం వరల్డ్ కప్ తర్వాత. రైట్ థ్యాంక్ యూ సయ్యద్ గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు మన అనలిస్ట్ సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్ గారు చెప్పండి. సుధీర్ గారు, ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20,50,00,000 దక్కించుకుంది. ఇది ఒక కొత్త రికార్డ్ అనుకోవచ్చు. ఐపీఎల్ ఆక్షన్ లోనే హైయెస్ట్ రేట్ కదా, మరి దీన్ని ఎలా చూడాలి? అబ్సల్యూట్లీ, ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 20 crores ఎవరికి కూడా పలకలేదు. అండ్ 20.5 అంటే ఒక వండర్ఫుల్ వాపింగ్ ప్రైజ్, అది మామూలుది కాదు అసలు యాక్చువల్ గా. అండ్ వీ ఆల్ నో దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్, వండర్ఫుల్ కెప్టెన్. యాక్చువల్లీ రీసెంట్ గా ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ గెలిపించడమే కాకుండా ఆస్ట్రేలియాను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు కూడా ఆల్ ఫార్మాట్స్ లో. సో ఐ థింక్ డిజర్వింగ్ గా కాదా అనేది మనం పక్కకు పెట్టితే డెఫినెట్లీ డిజర్వింగ్ అని చెప్పాలి, బికాస్ అతనికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ వైల్ ప్లేయింగ్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్ ఆల్సో వీ ఆల్ నో దట్ స్పందన ఈ స్కోర్డ్ సమ్ క్విక్ 50s ఆల్సో. జస్ట్ 14 balls తో ఒక హాఫ్ సెంచరీ కూడా అతని పైన ఉంది. సో ఆల్ క్వాలిటీస్ ఉన్నటువంటి ప్లేయర్స్ ని హైదరాబాద్ ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ముఖ్యంగా వాళ్ళ ఉన్నటువంటి డబ్బులు 34 crores లో ఎక్కువ డబ్బు 3 ఫారిన్ ప్లేయర్స్ పైన ఖర్చు పెట్టారు. అండ్ వాళ్ళ ఫారిన్ కోటా అయిపోయింది. అసరంగా అఫ్కోర్స్ చాలా తక్కువ ధరకు దొరికాడు వాళ్ళకు, 1.8. అండ్ ది కోచ్ ది వెంటర్ మురళీధరన్ వాజ్ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే అసరంగా ఈజ్ ఎ క్వాలిటీ బౌలర్. అండ్ రాషిద్ లేని లోటును అతను తీర్చగలుగుతాడు, ఆ ఎబిలిటీ అతనికి ఉంది. ఈ కెన్ బ్యాట్ ఆల్సో. అండ్ మరొక ఆస్ట్రేలియన్ స్టార్ ఆఫ్ ది వరల్డ్ కప్ ట్రావిస్ హెడ్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ లభించడం గొప్ప న్యూస్ గా చెప్పుకోవాలి. అండ్ పవల్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ 7.4 బికాస్ ఈస్ బీన్ ప్లేయింగ్ ఐపీఎల్ ఫర్ ఇయర్స్ యాక్చువల్లీ. ఫస్ట్ స్టార్టింగ్ లో కోల్కతాకి ఆడాడు, ఆ తర్వాత ఢిల్లీకి ఆడాడు. అండ్ అతనికి ఏ టీమ్ లో కూడా వరుసగా ఛాన్సెస్ లభించలేదు. బట్ రాజస్థాన్ నేను అనుకుంటాను అతన్ని చక్కగా ఉపయోగించుకోవాలి, బికాస్ ఈజ్ ఎ టెరిఫిక్ ప్లేయర్, టెరిఫిక్ ఫినిషర్ ఆఫ్ యాక్చువల్లీ. సో హర్షల్ పటేల్ రాయల్ ఛాలెంజర్స్ వదులుకుంది అండ్ పంజాబ్ కు దక్కాడు 11.7 కు. అండ్ క్రిస్ వోక్స్ కూడా పంజాబ్ కు దక్కడం. సో ఆప్షన్. అండ్ అనుకున్నట్టుగా ఫారిన్ ప్లేయర్స్ కి అయితే ఎప్పటిలాగానే ధర ఎక్కువగానే పలుకుతుంది. అండ్ ఈ మేడ్ హిస్టరీ, నో డౌట్ అబౌట్ ఇట్. ప్యాట్ కమిన్స్ ది ఆస్ట్రేలియన్ కెప్టెన్. అంటే ముఖ్యంగా సన్ రైజర్స్ వరుస ఓటమి నేపథ్యంలోనే కమిన్స్ ను సెలెక్ట్ చేసుకుంది అనుకోవచ్చు. సన్ రైజర్స్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ వెల్ లాస్ట్ 4-5 seasons లో. వాళ్ళు చక్కగానే పర్ఫార్మ్ చేస్తున్నారు. 16 లో టైట్ లో ఓడిపోయినారు. అండ్ దేర్ పర్ఫార్మెన్స్ హెస్ నాట్ బీన్ బ్యాడ్ యాక్చువల్లీ. బట్ కాంబినేషన్స్ ఏవి వర్కౌట్ కాలేదు వాళ్ళకు. సో అందుకని లాట్ ఆఫ్ చేంజెస్ చేయడం చూస్తున్నాం. అండ్ ఈ సంవత్సరం వాళ్ళకు డబ్బు ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. మినీ ఆప్షన్ లో 34 crores ఉండడం, ఇంకా 3 ఇంపార్టెంట్ ప్లేయర్స్ పైన వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగారు. అండ్ టీం ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గానే ఉంది. భువనేశ్వర్ ఎక్స్పీరియన్స్ అండ్ నటరాజన్ యొక్క లెఫ్ట్ ఆర్మ్ పేస్ చాలా ఉపయోగపడవచ్చు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ దేర్ యాక్చువల్లీ. అండ్ హసరంగా ఉండడం తోటి ఒక కాంబినేషన్ కూడా ఉంటుంది, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. బికాస్ ఒక హాఫ్ స్పిన్నర్ ఉండడం అండ్ ఒక లెగ్ స్పిన్నర్ ఉండడం. అండ్ నేను అనుకుంటాను వర్కౌట్ కావచ్చు కూడా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కు. అండ్ టాప్ ఆర్డర్ లో వాళ్ళకు
మయాంక్ అగ్రవాల్ ఉన్నాడు, త్రిపాఠి ఉన్నాడు, మాక్రమ్, క్లాసెన్, ఒక మంచి టీమ్ గానే కనబడుతుంది. సో సన్ రైజర్స్ నేను అనుకుంటాను అంత డబ్బు ఖర్చు పెట్టి నేను అనుకుంటాను నాట్ మేడ్ ఎ మిస్టేక్ బై స్పెండింగ్ దట్ మచ్ మనీ ఫర్ ప్యాట్ కమిన్స్. అంటే సుధీర్ గారు, న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిషెల్ కూడా 14 కోట్లకు చెన్నై గెలుచుకుంది కదా, మరి దీని గురించి ఏం చెప్తారు? I think he also deserves because he's a very good player actually. ఏ ఆర్డర్ లోనైనా ఆడగలుగుతాడు, టాప్ ఆర్డర్ లో ఆడగలుగుతాడు, అండ్ ఈజ్ a good fielder actually. He's a good all rounder. ఈవెన్ ఇండియన్ స్లో వికెట్స్ పైన నేను అనుకుంటాను అతని స్లో బౌలింగ్ కూడా టీమ్ కు ఉపయోగపడవచ్చు. అండ్ చాలా మంది న్యూజిలాండర్స్ ఉన్నారు చెన్నై టీమ్ లో. బట్ రవీంద్ర రచిన్ విషయంలో కొంచెం నేను అనుకుంటాను కొంతమంది డిసప్పాయింట్ కావచ్చు కూడా అతని అభిమానులు. బికాస్ రీసెంట్ వరల్డ్ కప్ లో సెంచరీలో మోత మోగించాడు రచిన్, యంగ్స్టర్. అండ్ ఈ బ్యాట్స్, ఈ బౌల్స్, బట్ అతనికి నేను అనుకుంటాను అనుకున్నట్టుగా ధర పలకలేదు అనిపించింది. బికాస్ 1.8 అంటే అతని టాలెంట్ కు అతని ఎబిలిటీకి కొంచెం తక్కువనే కనబడింది. సో చెన్నై వాజ్ వెరీ క్లెవర్ ఇన్ దట్ యాక్చువల్లీ బికాస్ దే స్పెండ్ మోర్ మనీ ఆన్ శార్దుల్ ఠాకూర్ ఆల్సో. ఠాకూర్ ఈస్ బ్యాక్ ఫర్ దెమ్, 3.6 crores పెట్టి అతన్ని తీసుకున్నారు. సో ఐ థింక్ చెన్నై షుడ్ బి హ్యాపీ ద వే ది ఆప్షన్ హ్యాస్ గాన్ ఫర్ దెమ్ సో ఫార్. రైట్ సుధీర్ గారు, ఇంకా క్రేజీ ప్లేయర్స్ కి వేలంలో మంచి డిమాండ్ వస్తుంది. మరి ఈసారి ఏ జట్టు ఎలా ఉండబోతుంది? బలాబలాలు ఎలా ఉండే ఛాన్స్? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఈస్ బ్యాక్ ఫర్ ముంబై, నౌ ఈస్ గోయింగ్ టు లీడ్ యాక్చువల్లీ. రోహిత్ ఉంటాడు ప్లేయర్ గా, అండ్ వాళ్ళు కోవిడ్ తీసుకున్నారు 5 crores ఖర్చు పెట్టి. ముంబై కూడా ఇంకా పూర్తిగా కొంచెం క్లెవర్ గానే వాళ్ళు ప్లే చేస్తున్నారని చెప్పాలి. బికాస్ వాళ్ళకు కోటా ఎక్కువగా ఉంది వాళ్ళకి. ఇంకా సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఉండడంతో నేను అనుకుంటాను ఇండియన్ ప్లేయర్స్ పైన ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం లేదు. అండ్ ఫారిన్ ప్లేయర్స్ లో అఫ్ కోర్స్ కోవిడ్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ ఫర్ దెమ్, అండ్ బుమ్రాకు మంచి సపోర్టివ్ రోల్ కూడా ప్లే చేయవచ్చు. సో స్టిల్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా చాలా ప్లేయర్స్ ఉన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో రాణించినటువంటి ఇండియన్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ చూడాలి వాళ్ళకి ఎలా ధర పలుకుతుందో. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద డబ్బు ఎక్కువగా లేదు, ఇప్పుడు కొన్ని 5 crores మాత్రమే ఉన్నాయి. సో ఆ 5 crores లో ఐ థింక్ దే విల్ పిక్ సమ్ ఇండియన్ ప్లేయర్స్. ఓకే, థ్యాంక్ యూ సుధీర్ గారు.